నీ సమస్య కొరకు నువ్వు చేసే ప్రార్థనే దేవుని యొద్ద నుండి త్వరగా జవాబును తీసుకొస్తుంది. నువ్వేమో ప్రార్థన చేయకుండా కాలు మీద కాలేసుకుని జడ్జాగా ఉంటే, పాస్టర్ గారు సంఘమేమో వాళ్ళ సమస్య నుండి తీసేయండి, వారి ఇబ్బంది నుండి తీసేయండి, వారి ప్రతికూల పరిస్థితులు తీసేయడం అని చేస్తూ ఉంటే, నువ్వేమో అలా కాలు మీద కాలేసుకున్నప్పుడు ఈయనకి ఏం బాధ లేదు, వీళ్ళు బాధపడుతున్నారని దేవుడు ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వడం. కానీ ఈ బాధకు తోడుగా, ఈ ప్రార్థనకు తోడుగా, పాస్టర్ గారు సంఘ ప్రార్థనకు తోడుగా నీ ప్రార్థన కూడా నీ వైపు నుంచి ఉన్నప్పుడు దేవుని యొద్ద నుండి జవాబు వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీని అర్థం ఏంటంటే మన సమస్య కొరకు ముందుగా మనం మోకరించాలి. ముందుగా మనం మోకరించి, ప్రభువా ఈ పరిస్థితి ఎలాగా, ఏంటి, నాకేమీ ఆలోచన రావట్లేదు, ఏమీ తొయ్యట్లేదు, ఏంటి పరిస్థితి, ఎప్పుడు ఈ స్థితిని నేను బయటకు వస్తాను అని నువ్వు మోకరించు. ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థనకి, నీ సమస్యకి జవాబిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా.